అందరికీ నమస్కారం. కోమలి గార్డెన్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సాయిల్ మిక్సింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇంతకు ముందు కలిపిన సాయిల్ మిక్స్ అంతా కూడా కొన్ని టవర్స్లకు మాత్రమే సరిపోయింది. అందుకే మళ్ళీ సాయిల్ మిక్స్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే ఇంకా చాలా టవర్స్ ఉన్నాయండి. అవి కూడా ఇప్పుడు ఫిల్ చేసి నేను చూపిస్తాను. ఈ సాయిల్ మిక్సింగ్ కోసం 6 బస్తాలు ఎర్రమట్టి తీసుకుంటున్నాము. ఇది నర్సరీ నుండే తీసుకున్నాము. చెరువు మట్టి అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ఎర్రమట్టిలో ఎలాంటి గడ్డలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాతనే మనం కంపోస్ట్ అలాగే కోకోపీట్ అలాంటివి కలుపుకోవాలి. లేదంటే ఇవి గడ్డల్లాగా ఉండిపోయి మొక్కలకి మనం పాటింగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో అందుకే ముందుగానే మనం సాయిల్ అంతా కూడా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మట్టి మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కంపోస్ట్ని యాడ్ చేస్తున్నాము. ఈ కంపోస్ట్ కూడా డైరెక్ట్గా నర్సరీ నుండి తీసుకుందామండి. అక్కడైతే మనకు రెడీగా ఉంటుంది కదా ఈ విధంగా. అలాగే కోకో బ్రిక్ని కూడా టబ్లో నానబెట్టాను కదా వాటర్ పోసి, అది ఇంతకు ముందు వీడియోలో నేను చూపించాను క్లియర్గా. అదే కోకోపీట్ని ఇందులో కూడా మిక్స్ చేస్తున్నాము. అలాగే వర్మీ కంపోస్ట్ వచ్చేసి ఒక 6 బస్తాల మట్టికి బస్తాన్నర కంపోస్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. లేదా మీరు 2 బస్తాలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వరిపొట్టు కూడా వేస్తున్నామండి. ఊక అంటారు కదా, మనకు రైస్ మిల్లో అవైలబుల్ ఉంటుంది ఇది. మేము ఇక్కడ అనకాపల్లి దగ్గర రైస్ మిల్లో అయితే తీసుకున్నాము. ఈ వరిపొట్టు అనేది మట్టి మధ్యలో ఎయిర్ గ్యాప్ ఫామ్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల మొక్కలు త్వరగా పెరుగుతాయి. ఎందుకంటే రూట్ అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది కదా ఇలా లూజ్గా ఉండటం వల్ల. ఈ వరిపొట్టు మనకు రైస్ మిల్లో ఈజీగా దొరుకుతుంది కాబట్టి మట్టిలో కలపడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ టవర్స్లో ఎయిర్ గ్యాప్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ టవర్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు గార్డెనింగ్లో తప్పకుండా వరిపొట్టు లేదా ఇది అవైలబుల్ లేకపోతే రంపం పొట్టు కూడా మీరు వాడుకోవచ్చు. వీటన్నింటినీ కలిపి సాయిల్ మిక్స్ తయారు చేసుకోవడం వల్ల మనం ప్రతిరోజు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే తేమ శాతం అలాగే ఉంటుంది కాబట్టి కోకోపీట్ వల్ల. అలాగే మొక్కల ఎదుగుదలకు ఇది చాలా దోహదపడుతుంది. చూసారు కదా, మన మట్టి మిశ్రమం అయితే తయారైపోయింది. ఇప్పుడు మిగిలిన టవర్స్లో ఇవన్నీ కూడా ఫిల్ చేసి వాటిలో కూడా కూరగాయ విత్తనాలు నాటి ఇప్పుడు చూపిస్తాను. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి బాల్కనీలో గార్డెనింగ్ చేసుకోవాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి ఈ టవర్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆకుకూరలు అలాగే కొన్ని కాయగూరలు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఒకే టవర్లో ఇన్ని రకాల మొక్కలు పెంచుకోవటం అంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. అండ్ అలాగే మొక్కలు కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి ఈ విధంగా సాయిల్ మిక్స్ చేసుకుని ఫిల్ చేస్తే. ఈ వీడియోలో మీరు అన్నీ కూడా అప్డేట్స్ చూడొచ్చు. ఎలా హార్వెస్ట్ చేశాను ఇవన్నీ కూడా చూడొచ్చు. చూసారు కదా, టవర్స్లో మట్టి నింపడం అయితే ఈ విధంగా పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఈ టవర్స్లో కూరగాయ విత్తనాలు ఎలా నాటుతున్నాను కూడా చూపిస్తాను. ఈ క్యాలీఫ్లవర్ సీడ్స్ పైన టవర్ పైన పెడుతున్నాను. ఎందుకంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ పెరగాలి అంటే కొంచెం స్పేస్ కావాలి కదా. ఈ విధంగా రౌండ్ స్పేస్ సరిపోతుందనే ఉద్దేశంతో పైన అయితే నేను పెడుతున్నాను అండి. సైడ్ మొత్తం తోటకూర, పాలకూర, వంకాయ, టమాటా ఇలాంటి విత్తనాలు అయితే పెడుతున్నాను. క్యారెట్, క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజీ లాంటివి ఈ విధంగా పైన పెట్టుకుంటే మనకు ఈజీగా గ్రో అవుతాయి.
ఈ విధంగా తక్కువ స్థలంలో అలాగే తక్కువ నీటితో మనం నచ్చిన కూరగాయలని టవర్స్లో పెంచుకోవచ్చు. ముందు వీడియోలో నేను చూపించాను కదా తోటకూర విత్తనాలు వేస్తున్నాను, అదైతే హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఈరోజైతే తోటకూర పప్పు చేసి మీకు చూపిస్తాను. ఇది మన టవర్ గార్డెన్లో ఫస్ట్ హార్వెస్ట్ అండి తోటకూర. చూశారు కదా ఎలాంటి కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన ఆకుకూరల్ని కూరగాయలని మనమే మన బాల్కనీలోనే ఎలా పెంచుకోవచ్చో. అలాగే ఇప్పుడు ఈ తోటకూరని హార్వెస్ట్ చేసాం కదా, ఇది నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని దీంతో పప్పు ఎలా చేస్తున్నామో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోయిందండి పప్పు కూడా. తోటకూర పప్పు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. తోటకూర పప్పు చాలా బాగుందండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కోమలి గార్డెన్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.